ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N17 రోడ్డు నుండి వడ్డమాను విలేజ్కి వెళ్ళే దారి వైపు అయితే ఉన్నాము. ఇక్కడ రీసెంట్గానే రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఈ రోడ్డు వచ్చేసి 4.5 మీటర్ల నుండి 5 మీటర్ల వెడల్పు వరకు అయితే ఉంటుంది. దీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే N17 దగ్గర నుండి వడ్డమాను విలేజ్ వరకు 1.2 నుండి 1.5 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఈ రోడ్డు వైపు నేను ఇంతకుముందు 2-3 సార్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ రోడ్డు అధ్వానంగా ఉండేది, రోడ్డు అసలు బాగుండేది కాదు. ఈ నెల 10వ తారీఖున మినిస్టర్ నారాయణ గారు గ్రామ సభకు వచ్చినప్పుడు, వడ్డమాను విలేజ్కి గ్రామ సభకు వచ్చినప్పుడు వాళ్ళ గ్రామస్తులు ఈ రోడ్డు గురించి అయితే నారాయణ గారికి అయితే చెప్పడం జరిగింది. ఆయన ఈ రోడ్డు నిర్మించి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వారం రోజుల్లోనే రికార్డు టైంలోనే ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేశారు. ఈ రోడ్డు కూడా మీరు చూడండి ఎంత క్వాలిటీగా వేశారు. ఇదంతా కిందంతా కంకర్ చిప్స్ వేసుకొని ఈ తారు కూడా ఒక అడుగు వరకు హైట్ వేశారు. మంచి క్వాలిటీగా రికార్డ్ టైంలోనే ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. అంటే నాకు ఈ విషయం అయితే చాలా బాగా నచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం ఒక 1 వీక్లోనే ఈ రోడ్డు మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం అనేది, దాని గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో నేనంటే N17 రోడ్డు నుండి వడ్డమాను విలేజ్ వరకు ప్రెసెంట్ ఈ రోడ్డు ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు ఏదైతే పెద్ద రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి N17 రోడ్డు. ఈ N17 రోడ్డు వైపు నుండి వడ్డమాను విలేజ్కి వెళ్ళే వైపు ఈ రోడ్డు కొత్తగా రోడ్డు అయితే వేశారు. ఈ రోడ్డు వచ్చేసి దాదాపు 1.2 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. దీని వెడల్పు కూడా 4.5 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంతకుముందు ఈ రోడ్డు ఏంటంటే గుంటలతో అలా ఉండేది. ఈ నెల 10వ తారీఖున ఏంటంటే మినిస్టర్ నారాయణ గారు గ్రామ సభకు వచ్చినప్పుడు ఈ రోడ్డు దుస్థితి గురించి గ్రామస్తులైతే చెప్పారు. ఈ రోడ్డు వారం నుండి 10 రోజుల వరకులో ఈ రోడ్డు నిర్మించిస్తామని చెప్పి హామీ ఇచ్చి రికార్డు టైంలోనే వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేశారు. రోడ్డు కూడా మీరు చూడొచ్చు ఎంత క్వాలిటీగా వేశారు. చాలా మందంగా వేశారు. ఈ రోడ్డు కూడా మీరు తారు కూడా లేయర్ బై లేయర్ వేసుకుంటూ అయితే వెళ్ళారు. దీని కింద కూడా కంకర్ చిప్స్ వేసి అంటే మంచి క్వాలిటీగా రోడ్డు నిర్మించి అయితే ఇచ్చారు. ఈ ఏరియా మొత్తం ఏంటంటే జోన్ 4 అనమాట, ఎల్పిఎస్ లేఅవుట్స్ కింద. దీనికి వడ్డమానికి రైట్ సైడ్ వైపు పిచ్చుకులపాలెం విలేజ్ అయితే ఉంటుంది. అలాగే హరిశ్చంద్రపురం, వైకుంఠపురం విలేజెస్ ఉంటాయి. దీనికి ఇటువైపు అనంతవరము అవన్నీ ఉంటాయి. ప్రెజెంట్ రోడ్డు మొత్తం కంప్లీట్ అవడంతో ఇటువైపు వెహికల్స్ అయితే సాఫీగా తిరుగుతున్నాయి. అలాగే నేను ఇంతకుముందు ఇదే రోడ్డు పైన 2-3 టైమ్స్ ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఈ రోడ్డంతా గతుకులతో ఉండేది. అప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ రోడ్డు నిర్మిస్తే బాగుండిద్దని అయితే అనిపించింది. ఇప్పుడేంటంటే ఈ గ్రామ సభకొచ్చినప్పుడు గ్రామస్తులకి ఇచ్చిన హామీ ప్రకారం రికార్డు టైంలో అంటే నేను ఇంత స్పీడ్‌గా ఈ రోడ్డు నిర్మించి ఇస్తారని అయితే అనుకోలేదు. అందుకని నేను వీడియో షూట్ చేసి అయితే చూపిస్తున్నాను. ప్రెజెంట్ రోడ్డు ఎలా ఉంది, ఎంత క్వాలిటీగా రోడ్డు నిర్మించారు ఏంటా అని చెప్పి. ఇక్కడ మొత్తం మీరు చూడండి రోడ్డంతా ఎలా ఉందో. అలాగే చెప్పుకోవడానికి ఇది 1.2 కిలోమీటర్ల రోడ్డే అయినా ఏంటంటే, ఇక్కడ వేలాది మంది ప్రజలకి ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది. వడ్డమాను విలేజ్‌కి సంబంధించిన ప్రజలు గాని, లేదంటే అటువైపు నుండి అమరావతి వైపు నుండి వచ్చేవాళ్ళు ఈ విలేజ్ ద్వారా N17 రోడ్డు ద్వారా ఏంటంటే, E3 రోడ్డు వైపైతే ఎళ్ళిపోవచ్చు. అంటే కనెక్టివిటీ పరంగా ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుండి విలేజ్ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. ఇదంతా వడ్డమాను విలేజే. అలాగే ఈ రోడ్డు వైపు ఏంటంటే, ఆ ట్రాఫిక్ ఫ్లో కూడా నేను అరగంట సేపు ఈ రోడ్డు వైపు ఉన్నప్పుడు ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా వెళ్తా ఉంది. నేను అది కూడా ఎండింగ్‌లో చూపిస్తాను. ఎగ్జాక్ట్‌గా ఇక్కడి వరకు రోడ్డు కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ వడ్డమాను విలేజ్ మొత్తం ఎలా కనిపిస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఈ వడ్డమాను విలేజ్ నుండి అనంతవరం వైపు కూడా వెళ్ళొచ్చు. ఈ విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లో నేనేంటంటే ఎంట్రాయి, పెదమద్దూరు అయన్నీ ఉంటాయి. పెదమద్దూరు వైపు నుండి అమరావతి వైపు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి చూడండి మొత్తం విలేజ్ ఎలా కనిపిస్తుందో. ఈ విలేజ్‌కి ఫ్రంట్ సైడ్ వైపే మనకి జోన్ 4 అయితే ఉంది. ఆ జోన్ 4కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీకు అటువైపు కొండ కనిపిస్తుంది చూసారా? అదంతా అనంతవరం కొండ అది.
అలాగే ఈ ఏరియా మొత్తం ఏంటంటే జోన్ 4 ఏరియా అదంతా. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే 1 వీక్‌లోనే ఈ గ్రామస్తుల కోరికని తీర్చడం అనమాట. తీర్చి ప్లస్ రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేయడం. అలాగే ఈ రోడ్డు కూడా మంచి క్వాలిటీ అయిన రోడ్డు నిర్మించారు కాబట్టి నేను మీకు అందరికీ వీడియో షూట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.